సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని మరవాడి ధర్మశాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో నిర్వహించే మహాకోటి దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి తెలిపారు. ఆదివారం వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5:30 ప్రారంభమయ్యే ఈ ఉత్సవంలో పూజా సామాగ్రి ఉచితంగా అందజేయబడుతుందని ఆయన వివరించారు. అమర్నాథ్లోని మంచు శివలింగం నమూనాలో తయారు చేయబడిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలవబడుతుందని తెలిపారు. రేపు ఏదైతే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగబోయే మహాకోటి దీపోత్సవం కార్యక్రమానికి సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు మరియు జిల్లా వ్యాపారవేత్తలు, మహిళలు, మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. కావున రేపు ఏదైతే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మహాకోటి దీపోత్సవానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలి. తర్వాత వచ్చే మహిళలకు అన్ని మనం ఏదైతే గత 13 సంవత్సరాలుగా ఇస్తున్న పూజా సామాగ్రి అవి మొత్తం మా సమితి తరపునే ఉచితంగా ఇవ్వబడుతుంది. తర్వాత ఏదైతే రేపు మహాకోటి దీపోత్సవానికి ప్రత్యేకంగా నిలుస్తున్న మంచు శివలింగం, అది అమర్నాథ్ లోని మంచు శివలింగం, దానికి ప్రత్యేకత రుద్రాభిషేకం, ఉన్నతాధికారుల చేతుల మీదుగా రుద్రాభిషేకం చేయబడుతుంది. కావున పట్టణ ప్రజలు, అక్కయ్యలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మనం చేసే మహాకోటి దీపోత్సవం జయప్రదం విజయ